లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. మరోసారి కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. సనత్ నగర్లో బస్తీ యాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. దేశం కోసం, ధర్మం కోసం మరోసారి నరేంద్ర మోదీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బస్తీ పర్యటనలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని దేవీనగర్, బ్రూక్బోన్ కాలనీలో పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు సాధిస్తామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లోక్సభ అభ్యర్థులను ప్రకటించామన్నారు. మిగిలిన 2 ఎంపీ అభ్యర్థులను కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందున్నాము. ఈసారి డబుల్ డిజిట్ సంఖ్య మినిమము డబుల్ డిజిట్లో రావాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. ఏదైతే దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి రావాలని, భారీ మెజార్టీతో రావాలని, దేశంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ కు హాజరయ్యారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మెజారిటీ సీట్లు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధాలు ఉండవన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గతంలోనే ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసినా స్పందించలేదన్నారు. తప్పు చేయకుంటే ఈడీ నోటీసులను కేజ్రీవాల్ ఎందుకు తిరస్కరించారన్నారు. చివరికి ఈడీ అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు లక్ష్మణ్. जांच के जो संस्था है उनसे न सरकार से न पार्टी से कुछ ताल्लुक है. ये बार बार ईडीजे ने केजरीवाल को समन किया, लगभग 9 बार वो टुकरा दिया. बाद में वो न्यायालय भी पहुंचे. न्यायालय भी सीधा बोले हमको इसमें कोई दखल देने का नहीं है. अरेस्ट नहीं करने के लिए जो कोर्ट के पास जो गया, कोर्ट ने भी इनकार किया. और जब गलती नहीं किया, जब वहां पे घोटाला नहीं हुआ या भ्रष्टाचार नहीं हुआ, तो केजरीवाल को क्या तकलीफ थी ईडी के सामने जाने के लिए. విద్యుత్ కొనుగోలుపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడానికి కారణమేంటని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందన్నారు లక్ష్మణ్. ఇవాళ ఎన్టీపీసీ 3 సార్లు పీపీఎల్ కుదుర్చుకోమని గత ఏడాది అక్టోబర్ 5న గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇవాళ మార్చ్ 20 దాటిపోయింది. అది ప్రభుత్వం పనిచేస్తున్నదా, లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్లు కొట్టేద్దామనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పథకాలు తెస్తోందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రభుత్వ విధానాలతో రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం పోచారం గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు అరవింద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు అరవింద్. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. తెలంగాణపై ఫోకస్ పెంచింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ సీనియర్ నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది స్టేట్ బీజేపీ.